హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు మీకు ప్రామిస్ చేసినట్టుగా సూర్య నమస్కారాలను మనం ఇంప్రవైజ్ చేశాను, అప్గ్రేడ్. ఎలా అంటే మామూలుగా సూర్య నమస్కారాల్లో కొందరు చెప్పేది ఏంటంటే మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉన్నవాళ్ళు, లేక వస్తున్న వాళ్ళు, లేక వచ్చిన వాళ్ళు సూర్య నమస్కారాలు చేయొద్దు అన్నారు. కానీ సూర్య నమస్కారాలను మించిన ఎక్సర్సైజ్ లేదు అసలు. ఏ వాకింగ్ కానీ ఏది కానీ నా దృష్టిలో నేను స్వానుభవంతో చెప్తున్నా, సూర్య నమస్కారాలు ఇస్ ద బెస్ట్ వన్. కానీ వాటి కోసం దీన్ని వదులుకోలేము. కాబట్టి నేను బై గాడ్స్ గ్రేస్ ఐ గాట్ వన్ డే వన్ క్రియేటివ్ ఐడియా అండ్ ఐ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ దట్ వర్షన్ ఫర్ ద లాస్ట్ మోర్ దాన్ 1 month. చూడండి, నేను మొదలు ఒకటి నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేస్తాను, తర్వాత ఆ రిథం ఎట్లా వస్తుందో చూడండి. ఇక ఇక్కడ లేచేది ఏం అవసరం లేదు. ఓకే, రైట్. ఇక్కడ నుంచి స్టార్ట్. ఓకే, ఓం రామ్ మిత్రాయ నమః. ఇది మనసులో అనుకోవచ్చు, నేను ఇప్పుడు మీకు చూపించడానికి మాత్రమే చెప్తున్నా. ఫస్ట్ రౌండ్, ఇది ఫస్ట్ సెట్. ఇన్హేల్, ఎక్సేల్, పర్వతాసన. ఇన్హేల్. ఇప్పుడు చూడండి, చేతులు చూడండి. ఇది హాఫ్ రౌండ్ అయిపోయింది. నౌ ద సెకండ్ హాఫ్, మళ్ళీ అగైన్ ఇది సెకండ్ హాఫ్ రౌండ్. ఎక్సేల్, పర్వతాసన, బాహ్య కుంభక. ఇన్హేల్, భుజంగాసన. ఎక్సేల్, పర్వతాసన. ఇక్కడితో సెట్ అయిపోయింది. చూడండి, చేతులు గమనించండి. ఇది ఎండింగ్లో. ఇది ఇప్పుడు ఏం చేసాం మనం మిత్రులారా, ఒక సెట్లో 2 రౌండ్లు చేసాం. మామూలుగా సూర్య నమస్కారంలో రౌండ్స్ అంటారు, మనం ఇక్కడ సెట్ అంటున్నాం. ఒక మంత్రానికి ఒక సెట్, రైట్? ఎ సెట్ కన్సిస్ట్ ఆఫ్ 2 rounds. మనం దాన్ని హాఫ్ సెట్ అంటాము. సో ఇప్పుడు ఈ విధంగా మనము 13 సెట్లు చేస్తాం. నేను 2-3 సెట్లు మాత్రమే చేసి మీకోసం మొత్తం అవసరం లేదు. దిస్ సీ ద రిథమ్ నౌ. ఓకే, నౌ ఇప్పుడు సెకండ్ మంత్ర. ఓం హ్రీం రవయే నమః. One round is over. First half is over. Second half. Set is over. Now the third set starts, which means third mantra. Om Hroom Suryaya Namaha. First half is over. Three sets are over. One more set will do. సో ఒక సెట్ అయిన తర్వాత ఇలా పర్వతాసనం చేసి మళ్ళీ ఎస్. ఓం హ్రైం భానవే నమః. Exhale, inhale,
exhale, kumbhaka, inhale, exhale, inhale, this is it, friends. Now let me explain to you. దీనిలో ఈచ్ సెట్లో మనము 2 రౌండ్లు చేశాం. దీనికి మొదలు జనరల్ రెగ్యులర్ సూర్య నమస్కార వర్షన్ కంటే ఇది మోర్ స్ట్రెన్యూయస్. మనం ఎందుకంటే చేతులు పైకి లిఫ్ట్ చేశాం కాబట్టి దీనివల్ల హార్ట్కి ఎక్కువ పంపింగ్ అండ్ మోర్ ఎక్సర్సైజ్ అవుతుంది. కాళ్ళ మీద 0 వెయిట్, ఎందుకంటే వీఆర్ నాట్ రైజింగ్. మనము కాళ్ళ మీద ఆధారపడి పైకి లేస్తలేము. ఇలా మనము ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సూర్య నమస్కారాలు ఇలా హౌ మెనీ వి డూ? మినిమం 13 సెట్స్, అంటే రౌండ్స్ లెక్క పెడితే 26 రౌండ్స్, 13 సెట్స్ మినిమం చేస్తాం, మినిమం. సో యూ కెన్ డూ 15 ఆర్ 20 లైక్ దట్. మన టైము 20 మినిట్స్లో ఈజీగా మనం 15 సెట్స్ చేస్తాం. ప్లీజ్ రిమెంబర్, ఒరిజినల్ ఏదైతే ట్రెడిషనల్గా వచ్చే సూర్య నమస్కార వర్షన్ కూడా అది ఒకటే వర్షన్ లేదు, అందులో కూడా చాలా వర్షన్స్ ఉన్నాయి. సో దానికంటే నేను ఐ హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ మోర్ పవర్ అండ్ మోర్ ఎక్సర్సైజ్ ఇఫెక్ట్ త్రూ దిస్ వన్. ఇందులో డౌట్ లేదు, నేను ఎక్స్పీరియన్స్ చేసే కనుక మనకేమి అయ్యో సగం సగం తీసేసాము కదా, సగం పోస్చర్స్ తక్కువ చేయలేదు మనం. బికాజ్ యూ హ్యావ్ బీన్ దిస్ రైజింగ్ ఆఫ్ ద హ్యాండ్స్, దిస్ ఎ వెరీ పవర్ఫుల్ వన్. దీనివల్ల అవి 2 చేసినా ఒకటి, ఇది ఒకటి చేసినా ఒకటే. నేను అంతకుముందు కూడా ఆ వర్షన్లో కూడా అది చేసేది. నౌ ఫ్రెండ్స్, దీని తర్వాత నేను కొంతసేపు మనము ఈ యోగ నిద్రాసనం అంటే శవాసనం అంటే చేస్తాం. తర్వాత ఒక ప్రాణాయామం చెప్తాను. దిస్ ఈజ్ కాల్డ్ కుంభక్ ప్రాణాయామం. నిజానికి ఇది కుంభక్ హీలింగ్ అని కూడా అంటాం. చాలా రుగ్మతల నుంచి బయటపడగొట్టే ఒక కుంభక ప్రాణాయామం ఉంది, గమనించండి. ఇది ఒక రౌండ్ అంటే ఎందుకు చెప్తున్నా? ఒక రౌండ్ అంటే సపోజ్ ఫస్ట్ ఏం చేస్తాం, మనం చేతులు పైకి ఎత్తాం. ఎత్తిన తర్వాత డీప్ బ్రీతింగ్ 9 టైమ్స్ తీసుకుంటాం. 9 ఆర్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ 10. 9 టైమ్స్ తీసుకొని 10th రౌండ్లో 10th దీంట్లో బ్రీత్ అవుట్ అండ్ హోల్డ్. దాన్ని బాహ్య కుంభక అంటాం. ఓకేనా? ముందు థియరీ చెప్పాను. పొట్ట లోపల లాక్కొని నెక్ లాక్, చిన్న లాక్ వేస్తాము. పొట్ట లోపల లాక్కుంటాం. ఎంతసేపు ఉండగలమో అంతసేపు ఉన్న తర్వాత మళ్ళీ పైకి వచ్చి ఇమ్మీడియట్లీ వి అగైన్ స్టార్ట్ ద నెక్స్ట్ 9 రౌండ్స్. ఓకే, 9 రౌండ్స్ చేసి ఈసారి 10th రౌండ్లో 10th బ్రెత్లో లోపలికి తీసుకుంటాం. ఊపిరి మొత్తం లోపలికి తీసుకొని మళ్ళీ నెక్ లాక్, చిన్న లాక్ వేసి ఉండగలిగినంతసేపు ఉంటాం. ఇప్పుడు ఏమైంది? అంతర్కుంభక. ఫస్ట్ బాహ్య కుంభక చేసినాం, ఇప్పుడు అంతర్కుంభక చేసినాం. ఆ తర్వాత బయటకు వచ్చాం అనుకోండి, ఇది ఒక్క రౌండ్ అయినట్టు. ఒక్క రౌండ్ ఆఫ్ దిస్ వాట్ వి కాల్ కుంభక్ ప్రాణాయామం, లేక కుంభక్ హీలింగ్. దీన్ని మనకు దీని మీద ఒక పెద్ద డయాబెటీస్ నుంచి బయటపడడానికి ఈ కుంభకంలో దాని మీద ఒక ప్రక్రియనే ఉంది. అయితే ఎందుకు కుంభకం ముఖ్యమంటే, మామూలుగా మనము మెట్లు ఏమైనా ఎక్కేటప్పుడు మనకు తెలియకుండా కుంభకం చేస్తాం. బరువు మోసేటప్పుడు మనకు తెలియకుండా కుంభకం చేస్తాం యాక్చువల్గా. సో అన్కాన్షియస్గా చేస్తాం. సో మనం కాన్షియస్ కుంభకం చేస్తాం. నేను 1-2 రౌండ్లు మాత్రమే చూపిస్తాను. ఇవి కనీసం 5 రౌండ్లు. నేను ఎట్లా చేస్తాను చూడండి ఒకసారి.
మనము ఒక్క రౌండ్ చేసాం ఫ్రెండ్స్. ఈ ఒక్క రౌండ్ తర్వాత యూ నీడ్ నాట్ టేక్ ఎనీ రెస్ట్, ఎందుకంటే ఆటోమేటిక్గా మనం ఈ డీప్ బ్రీతింగ్ వెళ్తాం కదా, అక్కడ రిలాక్సేషన్ అయిపోతుంది డీప్ బ్రీతింగ్లో. సో యూ నీడ్ నాట్, ఒకవేళ ఇఫ్ యూ ఫీల్ టయర్డ్, జస్ట్ 1 డీప్ బ్రెత్ తీసుకుంటే చాలు. ఇట్లా 1 డీప్ బ్రెత్ తీసుకొని, కావాలంటే అది కూడా అవసరం అయితే ఆర్ 2 చేసి మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ దిస్ కుంభక్ ఎక్సర్సైజ్. అయితే దీంట్లో ఏంటంటే పైకి చేసినాక నిండా గాలి పీల్చుకోవడం, పొట్ట నిండా నింపుతాం, పొట్ట చెస్ట్ నిండా గాలి 1 2 3 4 9 రౌండ్స్ తీసుకొని 10th రౌండ్లో ఫస్ట్ హాఫ్లో ఏం చేస్తున్నాము, బ్రీత్ అవుట్ హోల్డ్, పొట్ట లోపల లాక్కుంటాం. ఓకే, వీలైతే మీకు ఈజీ అయితే మూలబంధం కూడా వేయచ్చు. మూలబంధం అంటే తెలుసు కదా, పుల్లింగ్ అప్ ద యానల్ మజిల్. ఓకే, లేదు కనీసం పొట్ట లోపలికి గాలి కంప్లీట్ బయటకుండా ఆల్ దీస్ బంధాలు వేసేసినాం. ఓకే, ఉడ్డియాన బంధము, జాలంధర బంధం అంటాం. జాలంధర, దీన్ని మామూలుగా చెప్పాలంటే నెక్ లాక్, చిన్ లాక్ అంటారు, జాలంధర బంధం. దెన్ బయటకు వస్తాం. అప్పుడు టైర్డ్ అయితే జస్ట్ ఒక బ్రెత్ తీసుకొని మళ్ళీ ద సెకండ్ హాఫ్ స్టార్ట్ చేసినాం. ఇది మొత్తం మళ్ళీ 9 రౌండ్స్. 10th రౌండ్లో బ్రీతింగ్, ఫిల్ ద లంగ్స్ అండ్ జెన్ జాలంధర బంధము, ఉడ్డియాన బంధం. ఉడ్డియాన అంటే పొట్టతోటి. ఓకే, ఇలా ఉంటాం. ఇదంతా ఒక రౌండ్. ఇలా మనము మినిమం స్టార్ట్ చేసేటప్పుడు మీరు 3 రౌండ్స్తో మనం స్టార్ట్ చేసి 5 రౌండ్స్ ఆర్ 6 రౌండ్స్. ఒక్క రౌండ్కు ఫస్ట్ రౌండ్లో ఎక్కువసేపు హోల్డ్ చేయలేము. ఫస్ట్ రౌండ్లో ఐదర్ మనము బాహ్య కుంభక కానీ అంతర్కుంభక కానీ ఎక్కువసేపు చేయలేము ఫస్ట్ రౌండ్లో. బట్ ద సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అయ్యేసరికి ఆటోమేటిక్గా ఒక్క రౌండ్ చేయడానికి మనకు 2 minutes పడుతుంది మొత్తం టోటల్ ప్రాసెస్, రైట్? ఇలాంటి ఒక 5 రౌండ్స్ చేసామనుకోండి 10 minutes. దీని తర్వాత మీకు ఒకటి పవర్ భస్త్రిక చూస్తాను. మీరు బహుశా ఈ భస్త్రిక ఎక్కడ చూసి ఉండరు. మామూలు భస్త్రిక ఏం చేస్తాం, భస్త్రిక అంటే డీప్ బ్రీతింగ్ విత్ పవర్ఫుల్ డీప్ బ్రీతింగ్. ఆర్ట్ ఆఫ్ లివింగ్లో భస్త్రిక ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, ఇలా అంటే ఇన్హేల్ ఎక్సేల్ 21 times చేస్తారు. దెన్ దే రిలాక్స్ అండ్ రెస్ట్, అగైన్ దే డూ ద సెకండ్ రౌండ్. అట్లా 3 రౌండ్లు చేస్తారు. మనం చేసే ఈ భస్త్రిక చూడండి, ఇది ఇలా నమస్కార స్థితికి వచ్చి ఒక నెమలిలాగా, ఓకే, చేతులు ఇట్లా పైకే చూస్తాయి, ఆకాశం వైపు చూస్తాయి. ఓకేనా, మళ్ళీ ఇన్హేల్ ఎక్సేల్, కళ్ళు మూసుకొని చేయొచ్చు, కళ్ళు తెరుచుకొని చేయొచ్చు. నేను ఎక్కువ చూపించాను, మీకు బోర్ కొట్టకుండా కేవలం ఒక 10-15 రౌండ్స్ చేస్తాను. ఏ స్పీడ్తో చేస్తాం, ఇలాంటివి ఎన్ని చేయాలో చెప్తా. మన లక్ష్యము నాన్ స్టాప్గా 108 సార్లు చేయాలి. ఎలా చేయాలి, కౌంట్ ఎలా చేయాలో కూడా చెప్తా. మీరు కౌంట్ చేయకుండా ఈజీ కౌంట్ చెప్తా. మొదలైతే చూడండి, మనము 16 రౌండ్స్ చేసాం. 16 దిస్ కైండ్ ఆఫ్ భస్త్రికాలు, 16 భస్త్రికాలు. మీకు రౌండ్ కౌంట్ ఎలా చేయాలో ఈజీగా చెప్తాను. 1 2 3 అలా వద్దు. మనము 4 4 ఒక రితం అనుకుంటే 16 చేసిన. ఎట్లా గుర్తుపెట్టుకున్నా నేను, ఒక రితం 4, ఇవి 4 అయితే 4 sets అయితే 16 32. బోర్ కొట్టకుండా చెప్తున్నాను నేను. 32 అవుతుంది ఒక్క రౌండ్. మనం ఒక్కటేసారి ఒక్క స్ట్రెచ్లో 32 చేసామనుకోండి. అలా మీకు అప్పటికే స్టార్టింగ్లో మీకు ఎనర్జీ అయిపోయి ఉంటే ఆపి మళ్ళీ స్టార్ట్ చేయండి వెంటనే. ఈవెన్ 2 seconds స్టార్ట్ చేసినా కూడా మనకు ఎనర్జీ వచ్చేస్తుంది. లేదు ఐ నీడ్ 1 or 2 breaths అంటే తీసుకోండి, మళ్ళీ 32 చేయండి. అట్లా 3 సార్లు చేస్తే కూడా నేను అసలు నాన్ స్టాప్గా చేయొచ్చు, నేను ఆపమంటలేను. ఈజీగా 32 చొప్పున ఈ విధంగా లెక్క పెట్టుకొని, ఓకే, 16 16 32 16 16 32 16 16 32 అట్లా 96 అనేది. 96 తర్వాత ఇంకొక 12 చేస్తే 108 అవుతుంది ఆటోమేటిక్గా. ఇంకా కొందరు ఏం చేస్తారు,
ఓకే, నేను నా మూలాధార చక్ర పైన 32, నా రెండవ చక్ర స్వాధిష్టాన చక్ర పైన 32, మణిపూర్ చక్ర పైన 31. మీ ఇష్టం. ఇట్స్ కైండ్ ఆఫ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ an interesting play, an enjoyable play. Then automatically health as well as you can be in a very meditative state. ఎందుకంటే you will be totally focused in the present moment. మనం వేరే యోగాసనాలు చేస్తున్న మైండ్ పక్కకు పోతుంది కానీ ఈ భస్త్రికా ప్రాణాయామం చేసినప్పుడు మన మనసు పక్కకు పోవడానికి వీల్లేదు, పోదు. ఎందుకు పోదంటే టోటల్గా యూ విల్ బి ఫోకస్ ఇన్ ద బ్రెత్. అండ్ ఎన్ని చేసాం? 4 4 4 4 16 4 4 4 4 32. ఒకటి అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ 32. అట్లా మొత్తం లెక్క పెట్టుకోవద్దు. 32 33 34 వద్దు. దట్ యూ కెనాట్ డూ. మైండ్ పని చేస్తుంది, మైండ్ పని చేయొద్దు. సో దిస్ ఈజ్ ఇట్ ఫ్రెండ్స్. నేను వీటితోటే ఈ మూడిటికే పరిమితమైన తర్వాత యూ కెన్ డూ సమ్ కైండ్ ఆఫ్ యోగా స్ట్రెచెస్ లైక్ నెక్ ఎక్సర్సైజెస్, this kind of neck exercises, this kind of neck exercises, this kind of this one, as well as isometric exercise. Even మీకు తెలుసు కాబట్టి ఐఎమ్ నాట్ spending much time on this. These are all anybody can do. Or then తర్వాత షోల్డర్ రొటేషన్ లైక్ దిస్, ఫ్రంట్ కొన్ని, బ్యాక్ కొన్ని. తర్వాత దిస్ వన్ ఇస్ వెరీ పవర్ఫుల్ బ్యాక్ పెయిన్కు, స్పాండిలోసిస్కి చాలా ఈజీగా 2-3 రోజుల్లోనే ఒకవేళ కనుక మెత్త లేకుండా ఇలాంటి యోగా మ్యాట్ వేసుకొని పడుకొని, ఒకవేళ ఎవరికైనా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఇట్లా అప్పర్ బ్యాక్ స్పాండిలోసిస్ 2-3 రోజులు మంచిగా చక్కగా దీని మీద పడుకొని ఈ ఎక్సర్సైజ్ చేస్తే, ఉదయం ఒక 5 నిమిషాలు, సాయంత్రం ఒక 5 నిమిషాలు చేస్తే తప్పకుండా, నేను ఎన్నోసార్లు అట్లా బయటపడ్డా. ఇవి చేయకుండా కొద్ది నెలలు అట్లే మర్చిపోతే నాకు కూడా సార్లు వచ్చినాయి. బట్ అగైన్ ఐ కేమ్ అవుట్ జస్ట్ బై ఫాలోయింగ్ దిస్ రొటీన్. అండ్ దిస్ వన్ ఆల్సో ఇస్ వెరీ గుడ్ వన్. ముఖ్యంగా బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు కానీ ప్రివెంట్ చేయడం అనేది ఎక్సలెంట్. ఇట్లా అన్నప్పుడు ఎక్స్పాండ్, బ్రీత్ ఇన్, this one is a very good exercise for especially to heal back pain or spondylosis. Rendavadi, the other things you can do like this kind of exercise and Paschimottanasana, Sarvangasana, Halasana, all those things are. But the unique thing I wanted to share with my friends is this improvised Surya Namaskar, modified Surya Namaskara, which I have been doing, and also the kind of this one. ఇది కూడా ఈ వర్షన్ కూడా మీకు ఎక్కడ దొరకదు. ఇది నేను అన్ని బెస్ట్ థింగ్స్ కలిపి నేను ఇలా ఇది చేసుకున్నాను, అన్ని బెస్ట్ థింగ్స్. దీంట్లో ఒకనొక యోగాశ్రమంలో చైతన్య క్రియ అని ఒకటి ఉంది, చైతన్య క్రియ అని. ఆ చైతన్య క్రియలో ఉన్న బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు ప్లస్ ఈ యొక్క ఇది ప్లస్ కుంభక కలిపాను. సో ఆల్ ఇన్ వన్ ఇందులో. ప్లస్ దిస్ కైండ్ ఆఫ్ భస్త్రికా దట్ హ్యావ్ షోడ్ దిస్ వన్ ఐసా సమ్వేర్, ఒక దగ్గర మాత్రమే చూశాను. అది నాకు చాలా పవర్ఫుల్ అనిపించింది, ఎక్సలెంట్ అనిపించింది. ఎనఫ్, బికాస్ మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ రిమెంబర్, హెల్త్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ నథింగ్ బట్ హెల్త్ ఆఫ్ ద ఇండివిజువల్ సెల్. సెల్ హెల్తే మన హెల్త్. సెల్, మన దగ్గర ఉన్న 50-60 ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్లో ఈచ్ పార్ట్లో ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన డ్యూటీ, ఆ బాధ్యత, దానికి ఉన్నటువంటి ఆ ధర్మం, ఆ సెల్ ధర్మం. బ్రెయిన్లో ఉన్న సెల్స్ వాటి యొక్క ధర్మం పాటించాలి. డైజెస్టివ్ కెనాల్లో ఆ గట్లో ఉన్నటువంటి సెల్స్ వాటి యొక్క ధర్మం అవి పాటించాలి, స్వధర్మము. చెవులలో ఉన్న సెల్స్ వాటి యొక్క స్వధర్మం పాటించాలి. కళ్ళలో ఉన్నటువంటి కణాలు ఈ యొక్క ధర్మం అన్నీ పాటించాలంటే వాటికి మనము ఎనర్జీ ఇవ్వాలి, ఛార్జింగ్ ఇవ్వాలి. ఆ ఛార్జింగే బ్రెత్. డీప్ బ్రీతింగ్ చేయాలి కంపల్సరీ. సో డీప్ బ్రీతింగ్, ఇఫ్ యూ బిగిన్ యువర్ డే విత్ డీప్ బ్రీతింగ్ అట్లీస్ట్ ఫర్ 5 to 10 minutes, రోజంతా యాక్టివ్గా ఉండి జస్ట్ మార్నింగ్ లేచిన తర్వాత ఏమి అవసరం లేదు, డీప్ బ్రీతింగ్ స్టార్ట్ చేయాలి. కళ్ళు మూసుకోవడం, ఆ డీప్ బ్రీతింగ్ కూడా హార్ట్ నుంచి. ఒకనొక మెడిటేషన్ టెక్నిక్ మీకు తెలుసు కదా, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో వాళ్ళు ఏం చెప్తారు, బ్రింగ్ యువర్ అవేర్నెస్ టు ద హార్ట్ అంటారు. సరే, వాళ్ళు చెప్పేది ఏదో ఇక్కడ జ్యోతిని ఇమాజిన్ చేసుకోవడం, మన అవేర్నెస్ హార్ట్ దగ్గర తీసుకొచ్చి నౌ బ్రెత్ ఉండాలి. బ్రెత్ లేనిది ఏమి చేయొద్దు. బ్రెత్, కాన్షియస్ బ్రెత్ కావాల్సిందే, కాన్షియస్ బ్రెత్. సో కాన్షియస్ బ్రెత్ ఏం చేస్తాం మనం, బ్రీత్ ఫ్రమ్ ద హార్ట్ చక్ర టు ద సహస్రార
అండ్ టు గురుమండల. అగైన్ బ్రీత్ అవుట్ ఫ్రంట్ నుంచి గురుమండల నుంచి హార్ట్ చక్ర. అగైన్ బ్రీత్ ఇన్ ఫ్రమ్ ద బ్యాక్ సుషుమ్నా నుంచి. అంటే దీన్ని ఒరిజినల్గా మూలాధార నుంచి చేస్తారు. మూలాధార టు అది నేను అది కూడా చెప్పడం లేదు. ఒకటి హార్ట్ మీద అవేర్నెస్ పెట్టి ఇక్కడ నుంచి ఇంత మాత్రాన పైకి చేసి పైకి బ్రీత్ ఇన్ చేసి ఇన్హేల్ చేసి మళ్ళీ ఎగ్జేల్ మళ్ళీ ఇన్హేల్. ఇది చేసినంత మాత్రాన్నే డీప్ బ్రీతింగ్ అవుతుంది. ఇది ఎప్పుడైనా చేయొచ్చు. మనం ఎక్కడైనా కూర్చున్నాము, ఎక్కడో కూర్చుని ఒక మీటింగ్ జరుగుతుంది, అలా వింటూ కూడా మనము మన అవేర్నెస్ ఆ యొక్క హృదయ మండలం ఇది అనాహత చక్రం తీసుకొచ్చి మనం వెరీ సింపుల్ బట్ వెరీ ఎఫెక్టివ్. ఎందుకంటే రోజు మొత్తంలో మనం కాన్షియస్ బ్రీతింగ్ అసలే చేయం, దానికి వదిలిపెడతాము. అప్పుడైతే షాలో బ్రీతింగ్ అవుతుంది, దానివల్లనే అనేక రోగాలు వస్తున్నాయి. సో బ్రెత్ మీద బ్రెత్ అవేర్నెస్ ఉంటే ఏదైతే మనకు పిరమిడ్ మెడిటేషన్ వాళ్ళు చెప్తారు కదా, మీరు శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటారు. ఏమవుతుంది శ్వాస మీద ధ్యాస పెడితే? ఒక్క లాభం జరుగుతుంది. ఏమిటి ఆ ఒక్క లాభము? యు ఆర్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. బికాస్ శ్వాస అన్నప్పుడు ఏ శ్వాస? ప్రజెంట్ మూమెంట్ శ్వాస, ఈ క్షణంలోని శ్వాస, ఇప్పటి శ్వాస. మనం ఏం చేస్తున్నాం? శ్వాసను పొడిగిస్తున్నాం. సో టూ ఎఫెక్ట్స్. వన్ థింగ్, యు ఆర్ అవేర్ ఆఫ్ ద ప్రజెంట్ మూమెంట్ అండ్ యు ఆర్ స్ట్రెచింగ్ ద శ్వాస, ద బ్రెత్. దానివల్ల దీర్ఘ శ్వాస అవుతుంది. దీన్ని ప్రాక్టీస్ చేసి మీ అనుభవాలు ప్లీజ్ షేర్ విత్ మీ. నా ఈవెన్ ఐ కెన్ షేర్ విత్ యూ మై వాట్సాప్ నెంబర్ ఆల్సో. మీ అనుభవాలు ఏంటో షేర్ చేయండి. దిస్ ఈజ్ హనుమంత్ రెడ్డి. ఐఎమ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ అండ్ RIO for intermediate education. My WhatsApp number is 9866967269. 9866967269. You share, I'll be very happy if you share your experiences, my dear friends. Thank you. Happy day.